రామయ్య అనే రైతు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. అతను చాలా మంచివాడు. కాని అతని భార్య లక్ష్మమ్మ మాత్రం గ్రామమంతా పిసినారి లక్ష్మమ్మ గా పేరుగాంచింది. ఇంట్లో అన్నం ఉన్నా కూడా ఒక గింజ వృధా కాకూడదని చూసేది. ఒకరోజు రామయ్య మార్కెట్కి వెళ్లి 2 కిలోల మామిడి పండ్లు తెచ్చాడు. లక్ష్మమ్మ, ఇవి చాలా తీయగా ఉన్నాయి. మనం తిందాం అన్నాడు ఆనందంగా. లక్ష్మమ్మ వెంటనే, అయ్యో, ఇప్పుడే తింటే అయిపోతాయి. ముందు వాటిని చూసి ఆనందించండి అంది. 3 రోజుల పాటు ఆమె పండ్లను బుట్టలో పెట్టి చూస్తూనే ఉంది. 4వ రోజుకి పండ్లు పాడైపోయాయి. రామయ్య నవ్వుతూ, ఇప్పుడు తినొచ్చా అన్నాడు. ఇప్పుడు కాదు, ఇవి ఆవులకు పెడదాం. కనీసం పాలు పెరుగుతాయి అంది లక్ష్మమ్మ. ఒకసారి ఇంటికి అతిథులు వచ్చారు. లక్ష్మమ్మ చాయ్ చేయాలని నిర్ణయించింది. కానీ పాలు ఎక్కువ ఖర్చవుతాయని, చక్కెర వృధా అవుతుందని అనుకుంది. చివరికి ఒక గిన్నె నీళ్లలో అర చెంచా చక్కెర వేసి, ఇదే ప్రత్యేక చాయ్ అంటూ ఇచ్చింది. అతిథులు ఒక్క సిప్ తాగి ఆశ్చర్యపోయారు. రామయ్య మాత్రం నవ్వు ఆపుకోలేక, ఇది చాయ్ కాదు, చాయ్ జ్ఞాపకం అన్నాడు. ఆ మాట గ్రామమంతా పాకింది. అప్పటినుంచి లక్ష్మమ్మ కొంచెం మారింది. అవసరమైన చోట ఖర్చు పెట్టాలి అని అర్థం చేసుకుంది. అప్పటినుంచి ఇంట్లో నవ్వులు పెరిగాయి. అతిథులు కూడా మళ్లీ రావడం మొదలుపెట్టారు. నీతి: అతి మితవ్యయం కూడా ఇబ్బందికరమే. డబ్బు దాచడం మంచిదే, కాని అవసరమైన చోట ఖర్చు పెట్టడం ఇంకా మంచిది.